హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఈ వీడియో ఏంటనేది మన thumbnail లో చూసే ఉంటారు. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆఫ్టర్ ఏ లాంగ్ లాంగ్ టైం వ్రతం చేసుకుంటున్నారనమాట. ఇది హనిగాడు ఎంత మంచిగా దండం పెట్టుకుంటుందో, హారతి కూడా మంచిగా తీసుకుంటుంది బిడ్డ. సో క్యూట్. శ్రీమన్నారాయణునికి పూజ చేసే ముందు, అలాగే ఏ పూజ చేసినా కానీ ముందు వినాయకుని పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని, మరి లక్ష్మీదేవి ఉందన్నమాట. సో ఈ విగ్రహాన్ని అన్నయ్య తీసుకొచ్చిండు. ఇదంతా కూడా కిచెన్. ఇక్కడికి వచ్చేసరికి ఇది హాల్. అండ్ ఇవన్నీ 2 రూమ్స్ ఉన్నాయి. ఇది మా చిన్న హౌస్, అమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది డోరు, మల్లన్న దేవుని రూమ్ అనమాట. ఇవన్నీ కూడా పువ్వులు మా ఆడపడుచు వాళ్ళు పంపించారు. డాడీ వెళ్ళి తీసుకొచ్చిండు. అండ్ కూరగాయలు అవన్నీ కూడా ఆ రూమ్లో పెట్టేసినాం. ఇక్కడ రీతిగా రెడీ అవుతున్నాడు. మంచి స్లీప్ వేసింది. ఇక్కడ కాళ్ళకి పసుపు పెట్టుకున్నాం అనమాట. ఏ పూజ అయినా కూడా మన ఇంట్లో ఏదైనా డివోషనల్గా ఏదైనా అకేషన్ ఉందంటేనే కాళ్ళకి పసుపు పెట్టుకుంటే అదేదో డిఫరెంట్ వైబ్ వస్తుంది కదా. ఇదే సత్యనారాయణ స్వామి పీఠం. అది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాం అనమాట. కొన్ని కొన్ని రకాలుగా మంచిగా డిజైన్ చేయించుకుంటారు కొందరైతే మనకి లైట్ వెయిట్లో ఉండాలని చెప్పేసి చిన్నగా చేయించుకుంటారు, మరీ హెవీగా కాకుండా. ఇక్కడ వచ్చేసి హనీగాడు కూడా పెట్టుకున్నాడు. అరిటాకులు మా పొలం దగ్గర నుంచి తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ రీతిగాడు అయితే మంచిగా ఆడుకుంటాడు పాపం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటికి సంబంధించిన ఈ వెజిటేబుల్స్ ఒక 3-4 కర్రీస్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కా ఉండాలి కాబట్టి ఆ పేస్ట్ పట్టేసి ఇంకా బాబీ నేను ఫ్లవర్స్ ఉంచుతున్నాం అనమాట. ఇవి మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళో నుండే తీసుకొచ్చిండ్రు డాడీ. 7 months దగ్గరకు వచ్చేసినాయి. కూర్చుంటుంది చిట్టి తల్లి. క్యూట్గా అన్నయ్య చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అట్లానే ఉన్నది నిజంగా. సో క్యూట్. అది పువ్వులతో ఆడుకుంటుంది. నవ్వడానికి అయితే ఏం తక్కువ లేదు అసలు, ఎంత క్యూట్గా నవ్వుద్దు. మళ్ళీ హనీగాడు కూడా ఇట్లానే ఉండే చిన్నప్పుడు. సో ఇప్పుడైతే ఫ్లవర్స్ కొన్ని కూర్చేసిన, ఇంకా కొన్ని మాలాస్ అయిపోతున్నాయి. అండ్ ఎక్కడ వాళ్ళు అక్కడ టిఫిన్ చేసే వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. అమ్మ రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ కాసేపు ఆడుకుంటుంది పాపం. ఆ రోజు బిడ్డనైతే చాలా అలసిపోయింది. ఇంకా సత్యనారాయణ స్వామి పీఠం రెడీ చేయడానికి బాబాయ్ ఇంకా అక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. నేనైతే పూలు ఉంచడం అయిపోతుంది. అండ్ మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చేసేసుకున్నాం. కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒకసారి డాడీ కానీ అన్నయ్య కానీ లేకుండా ఫారెన్ వెళ్ళడం, ఎప్పుడు ఎవరు కానీ అందరు కలిసి ఉన్న టైం మూమెంట్ రాలేదు. అండ్ ఇల్లు కట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ వ్రతం అనమాట ఇంట్లో. చాలా డివోషనల్గా ఉంది. ఈ రూమ్ వచ్చేసి మల్లన్న దేవుని రూమ్ అనమాట. అక్కడ 2 గద్దెలు ఉన్నాయి. ఏంటి అనుకుంటున్నారా? ఒకటి నోము గద్దె, అంటే రాజన్న ఉంది. ఇందాక చూపించిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాందిని ఫ్లవర్స్ అంటారు. మంచిగా ఉంటాయి. అవి మా ఆడపడుచు వాళ్ళే. అండ్ అవి వాటితో ఇంకా స్పెషల్ అలంకరణ ఉంటుంది. ఒక్కసారి పీఠం అయిపోయిన తర్వాత చూస్తారు కదా. మా కజిన్ సిస్టర్స్ 5 మెంబర్స్ అనమాట. అక్క వాళ్ళే మొత్తం ఒక ఫ్యామిలీ లాగా. ఏ పండగ అయినా అని అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది. అందరం కలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు కదా, లైక్ అట్లా అందరం కలిసి పండగ వాతావరణాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం. లైక్ ఇప్పుడు అరిటాకులు అయితే ప్రజెంట్ అవి పెట్టిన తర్వాత ఫ్లవర్స్ పెడదాం అన్నది అక్క. సో టోటల్ అక్క ఆర్గనైజ్డ్ అనమాట ఆ పీఠంని. ఇక్కడ వీళ్ళు బెల్లపప్పాల సమ్ తీయటప్పాలు పెడతారంట. దేవునికి చాలా ఇష్టం అంట శ్రీమన్నారాయణ స్వామికి. ఇక్కడ మా అక్క వాళ్ళు ఇంకా ఈ అమ్మమ్మ వీళ్ళంతా కూరగాయలు కట్ చేస్తున్నారు అనమాట. అందరినీ కవర్ చేయాలి కాబట్టి అందరినీ కవర్ చేస్తూ ఉంటా. దట్ ఈజ్ మై డ్యూటీ. ఇక్కడ డాడీ ఈ స్టెప్స్కి అయితే మన టెంట్ హౌస్ వాళ్ళు వేస్తారు కదా, అట్లా నిజంగా బాగుంది. చాలామంది వేయించుకుంటున్నారు ఇప్పుడు. ఇట్లా బయటికి వచ్చినా లేదా ఇట్లా అమ్మమ్మ వాళ్ళు దిగిరు అనమాట. జగిత్యాల నుండి వచ్చేసారు అమ్మమ్మ తాత. వీడియో అనగానే అమ్మమ్మ రెడీ అయిపోతుంది ఇంకా టవల్ తీసేసి. నిజంగా వీళ్ళలాగా మనమైతే ఉండలేము ఈ రోజుల్లో. మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ ట్యాబ్లెట్స్ కానీ టైంకి తీసుకుంటారు వేసుకుంటారు. మనం ఎంత చదువుకున్నా కూడా వేస్ట్ నిజంగా. ఇక్కడ ఈ పిల్ల చూసిన ఫ్రెండ్, ఇంకా అక్క వాళ్ళు వచ్చేసారు, అమ్మమ్మ తాత వచ్చేసారు. అందరం కలిసి ఇంకా తొందరగా ఫాస్ట్గా
పని చేసేసుకుంటున్నాము. ఒకరి తర్వాత ఒకరు దిగిరనమాట. ఇంకా పీఠం దగ్గరికి వచ్చేసింది డెకరేషన్ అయిపోవడానికి. ఇట్లా ఈ చాందిని ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తే మంచిగా ఉంటుంది అనిపించింది. సో స్పెషల్గా మంచి మంచి ఫ్లవర్స్ తీసుకొని ఇలా మన వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంది కదా, ఇట్లా రెడీ చేస్తున్నప్పుడే ఈ ఫీలింగ్ అయితే ఇక్కడ నుంచి వీడియోలో చూస్తుంటే నిజంగా మంచి అనిపించింది. ఫైనల్ టచ్లో అక్క ఉండడం వల్లనే, పెద్ద అక్క ఉండడం వల్లనే మంచిగా అయింది డెకరేషన్ మాత్రం. ఇంత గ్రాండ్గా చేసి ఉండే వాళ్ళము అంటే నీట్గా రాకుండకపోవచ్చు. ఏదైనా అని కొన్ని చూస్తూ చూస్తూ ఉంటే చేయంగా అంత అందంగా అలంకరించేస్తుంది కదా. అక్క వాళ్ళు చాలాసార్లు చేసుకున్నారనమాట. సో ఇక్కడ హాల్లోనే పూజ అరేంజ్ చేసిరనమాట. మోస్ట్లీ అందరూ హాల్లోనే అరేంజ్ చేసుకుంటారు, బట్ ఇక్కడ మనకి చిన్న ఉంటుంది అనమాట ప్లేస్. అయినా సరే ఇక్కడే అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఆవు పేడతో మంచిగా అలంకరించి కింద ముగ్గులు వేసేసి పీఠం పెట్టేసినాము. సో డన్. ఇది ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి సెకండ్ టైం అనమాట. అంటే మా ఇంట్లో అంటే అత్తగారి ఇల్లు మనదవుతుంది అండ్ అమ్మగారి ఇల్లు మనదవుతుంది కాబట్టి సో ఇట్లా చెప్తున్నాను నేను. అండ్ మన రిలేటివ్స్లో చాలామంది ఇంటికి వెళ్ళుంటాము బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ కనిపిస్తున్న మా తాత హాయ్ చెప్తున్నాడు. వీడియో అనగానే అమ్మమ్మ తాత అయితే నిజంగా అలర్ట్ అవుతారు. సో ఇది పైన ఎక్కడానికి స్టెప్స్. ఇక్కడ కూడా రెడ్ కార్పెట్ లాగా మంచిగా మెట్లకైతే కలర్లు వేసిరు. పెయింటింగ్ అయిపోగానే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం అనమాట. పైన వంటల ప్రోగ్రాం నడుస్తుంది. ఇక్కడ శ్యామన్న అన్న ఫ్రెండ్ వంటలు చేసిండు అనమాట ఆ రోజు. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మనోళ్ళు అయితే. అండ్ ఎప్పుడైనా నలుగురు కలిస్తేనే ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్గా అవుద్ది కదా. సో అట్లా మా వాళ్ళందరూ మంచిగా టైంకి ఉండి టైంకి చేసి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చేసిరు అనమాట. సో హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్గా ఈ అకేషన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇది మెయిన్ అడ్డా అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటి ముందే చౌక్ అనమాట అది. ఇక్కడ ఎలివేషన్ డోరు, ఇది ఈస్ట్ సైడ్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇది పైన ఫ్లోరు. ఈ ఫ్లోర్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడిరో నిజంగా. ఏదైనా అని చిన్నగా మనం ఏం స్టార్ట్ చేసుకున్నా కానీ ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే చాలా పెద్ద పని. అండ్ ప్రతిదీ కూడా ఎక్స్పెన్సివ్ అయింది కదా. ఇక్కడ పైన ఈ చిట్టోడు రూమ్ అనమాట. ఇది ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. అట్లా ఆ పైన ఫ్లోర్ కంప్లీట్ చేసేసుకున్నాడు అన్నయ్య డాడీ కలిసేసి. మొత్తానికి ఇక్కడ అందరూ అరేంజ్ అయ్యారు, కూర్చున్నారు. ఇంకా సేపట్లో పూజ స్టార్ట్ అయ్యిద్ది. అందరు రెడీ ఉన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే మన లేడీస్ ఎక్కడున్నా సరే ఒక్క పిలుపు వచ్చిందంటే వాళ్ళు అంత భక్తి శ్రద్ధలతో వెళ్ళి స్వామివారి కథల్ని వింటూ భక్త శుద్ధులైపోతారు. అంతటి మహిమ ఉన్న ఈ సత్యనారాయణ స్వామి వ్రతము విన్నా మరియు అటెండ్ అయినా కూడా అంతటి మోక్షం కలుగుతుందంట. సో అది తెలుసుకున్నప్పటి నుంచి ఎక్కడ వ్రతానికి వెళ్ళినా సరే వెళ్ళాలి అనే ఆతృత ఇంకా ఎక్కువైపోయిందనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ వేరే ఉంటుంది కంప్లీట్లీ. సో ఇక్కడ అమ్మమ్మ జోష్న అట్లా స్వామివారి వ్రతానికి అటెండ్ అయినా లేదంటే ఆ స్వామివారి కథల్ని విన్నా, స్వామివారి తీర్థాన్ని కానీ ప్రసాదాన్ని కానీ ఆరగించిన అంతటి పుణ్య ఫలితం దక్కుతుందంట. నిజంగా ఆ వ్రతంలో కూర్చున్నంతసేపు అదొక డిఫరెంట్ వైబ్రేషన్. పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. అందరూ రెడీగా ఉన్నారు. ఆల్మోస్ట్ పూజ స్టార్ట్ అవ్వబోతుంది. ప్లీజ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, కంపల్సరీ స్కిప్ చేయకుండా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. स्वामी वराहमिहिर इति स्कंदपुराणांतर्गत लीलाकांडे अनंतलक्ष्मी व्रतकथायां प्रथमोऽध्यायः समाप्तः। जय गणेश भगवान की जय, पार्वती माता की जय, राजराजेश्वरी माता की जय। अय्या ఈ సత్యనారాయణ ఇంకెవరు చేసుకున్నారయ్యా, మాకు దయతో చెప్పండి అంటే అనగా ఒక సర్వకార్యేశ్వర శ్రీ మహాగణాధిపతయే నమః. మమ పాత్ర దుర్టక్షే శ్రీ పరమేశ్వర ఈ దీపాల మధ్య
రామేశ్వరి దాసి చిన్న కలుపుతారా శ్రీ అనంత మహాగణపతి పంచామృత అభిషేకం సమర్పయామి ఉపచార పూజం సమర్పయామి నమస్కారం నేత్రౌ పూజయామి ఓం శంఖచక్ర గదా సారంగపాణి శ్రీ అనంతలక్ష్మీ సింహాసనామి పదయోపాద్యం సమర్పయామి రూపాయ ఋషికపతయే మయా నివేదితో భక్తార్యం ప్రతినిధితం శ్రీ స్నానం సమర్పయామి తీసిన అఖిల భువనాయ నమః ఉదరం పూజయామి ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి వందే విష్ణుం భయభయహరం సర్వలోకైకనాథం అనంతలక్ష్మీ సత్యనారాయణ స్వామియే నమః షోడశ ఉపచార పూజనం సమర్పయామి నమస్కారం సమర్పయామి మానవులు నానా విధములైన కష్టములు పడుతున్నప్పుడు ఎలా తొలగిపోవును ఏదైనా ఉపాయము తెలిపి అనుగ్రహింపవే అని ప్రార్థించాడు. అందులకు నార్గముని సకల లోకములో తిరుగుచు మార్గవశమున భూలోకమునకు వచ్చెను. భూలోకములో మానవులు నానా యువలయందు పుట్టుచు నానా విధములైన కష్టములు పడుతున్నారు. వీరికి కష్టములు ఎలా తొలగిపోవును అని ఆలోచించు నారదముని విష్ణులోకంలోకి వెళ్ళిన వాడాయను. వైకుంఠంలో నారాయణమూర్తి ఎలా ఉన్నాడయ్యా అంటే శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారములు కడవాడగు నారాయణమూర్తిని నారదుని మాకు దయతో చెప్పండి అంటే సత్యనారాయణ వ్రతం చేసుకునేవారు సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యమును నెరవేర్చుకొని చక్కగా శుచి అయి నిర్మల భక్తితో ఓ దేవా దేవా సత్యనారాయణ ప్రభు మేము వ్రతం చేస్తున్నాం అని మనసులో నమస్కారం చేసుకొని పూజా స్థలంలో హోమయంతో ఆవు పేడతో అలికి 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి దాని మీద పీఠం పర్వాలి ధన కనక వస్తువానాలతోడను ఆయురారోగ్యాలతోడను అష్టైశ్వర్యాలతోడను వారి వంశము చంద్రుడు సూర్యుడు ఉండేంత వరకు అభివృద్ధి పొందేటట్టు స్వామి వరాన్ని ఇస్తారు. ఇది స్కంద పురాణాంతర్గత రేవాకాండే అనంతలక్ష్మీ వ్రతకథాయాం ప్రథమోధ్యాయః సమాప్తః. జై గణేష్ భగవాన్ की जय, जय पार्वती माता की जय, राजराजेश्वरी माता की जय, जय भुवनेश्वरी माता की जय, जय श्रीमन नारायण, जय सीतारामचंद्र भगवान की जय. ఇంటికి చేరుకొని ఆ రాత్రి ఎలాగో చేసుకొని సంధ్యవార్చుకొని ఓ స్వామి నీ దయ వలన నా దరిద్రం తీరిపోతే నోము కొంటానయ్యా అని నమస్కారం చేసుకొని ఎప్పట్లాగే భిక్షానికి వెళ్తాడు. ఆ రోజు ఆ బ్రాహ్మణుడికి చాలా ధనం దొరుకుతుంది. ఆ ధనంతో అతడు సంతోషపడి ప్రతి నెల ప్రతి పుణ్యానికి ప్రతి ఏకాశికి మరవకుండా సత్యనారాయణ పూజ చేసుకొని కొడుకులతోటి బిడ్డతోటి సుఖంగా ఉండి అతని వంశము చంద్రుడు సూర్యుడు ఉండేంత వరకు అభివృద్ధి పొందేటట్టు స్వామి
వరాన్ని ఇస్తారు. కన్నబిడ్డల వలె పాలిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ రాజుగారు ఒకసారి సర్వ సైన్యాన్ని వెంట పెట్టుకొని అడవికి పోతాడు. అడవిలో ఉండే జంతువులను, పక్షులను, సింహాలను, మృగాలను, అడవి జంతువులను, జింకలను వేటాడి అలసిపోయి ఒక మారేడు చెట్టుకి ఏరుకుంటాడు. ఇంకొక మారేడు చెట్టు కింద గొల్ల పిల్లలు సత్యనారాయణ పూజ చేసుకుంటారు. ఆ గొల్ల పిల్లలు విచారణ చేసుకొని, ఒరే అబ్బాయిలు, మన మహారాజు గారు వచ్చి దిగిండ్రు, వారికి తీర్థప్రసాదం ఇచ్చినాక మనం తినాలి అని ఆ గొల్ల పిల్లలు విచారం చేసుకొని గోపాల బాలు తీర్థప్రసాదం తీసుకుపోయి, అయ్యా మహారాజా, మేము గొల్ల పిల్ల ఓం సమన్వయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ మనసార స్వామి శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ మనసార స్వామిని కొరచి హారమ్మ ఏ వేళైనా ఏ శుభమైన కొలచే దైవం ఈ దైవం అందవరంలో వెలసిన దైవం సద్యంటికి ఈ దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారమ్మ స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారమ్మ స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతివరమ్మ అర్చనత సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక మెరియగ నుదుట కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక మెరియగ కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్యవతుల సేవలు నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి సౌభాగ్యముల బంగారు మహనీయ గుణపనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం ప్రియకాంతాయ ఆడబిడ్డ కట్నం 5,000 పార్లు పంతుల కట్నం 5,000 పార్లు జై శ్రీమన్నారాయణ తొట్లే ఉన్నాయి రాజవారి తొట్లే ఉన్నాయి